హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏంటబ్బా ఇది పసుపు ముద్ద చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇది గౌరమ్మనండి. గౌరమ్మని తయారు చేస్తున్నామనమాట. అయితే నోముల పండగ చేస్తారు కదండీ! అందరూ శివాలయంకెళ్ళి కథ వినేస్తూ ఉంటారు. అయితే మేము అలా కాదనమాట పల్లిలో. ఇంట్లోనే ఇలా శివుడిని, గౌరీదేవిని చేసుకొని గౌరమ్మకి బాగా ఉన్నపాటికి అలంకరించి చేస్తామనమాట. చూడండి వాళ్ళ కోసం అనేసి ప్రసాదం అయితే పెడతామండి మనము. ఎందుకంటే గౌరీ వ్రతం చేసిన తర్వాత 10 మందికి పెడితేనే మంచిదనమాట. సో, దాంతోపాటు మనమైతే ఈ వ్రతం చేయడానికి ఒక పందిలైతే చేస్తామండి. చూడండి ఎంత చక్కగా పెట్టామో లోపలైతే. లోపల గౌరమ్మని, శివుడిని పెట్టాము. పందిల కోసం అయితే మనము చెరుకులు, అరటి చెట్లని వాడామన్నమాట. పూలతోటి అన్నీ ఇంట్లోనే కట్టామండి. ఇంట్లోనే కట్టి అన్నీ ఇలా డెకరేట్ చేసామన్నమాట. చూడ్డానికి చక్కగా ఉంది కదండి. మన పిల్లలకు కూడా తెలుస్తుందనమాట. శివాలయానికి వెళ్ళడం, చేసుకోవడం, వచ్చేయడం అంటే నోముదారం కట్టుకోవడం అంతే అండి మన పిల్లలకైతే తెలిసేది. సో, చాలామంది తెలియని వాళ్ళ కోసం అనేసి ఇలా పండగ అయితే ఇలా చేస్తారు అన్న దానికోసమని పెట్టానమాట. చూడండి బుక్ కూడా మేమే చదువుతామండి ఇంట్లో. దేవునికి అక్షింతలు, పసుపు, కుంకుమ అన్నీ చేశానండి. ఇంకా బుక్ అయితే మా ఆయన చదువుతారనమాట. ఇంట్లో మామూలుగా కూడా తనే చదువుతూ ఉంటాడు. సో, ఇంకా తను రెడీ చేసుకుంటున్నాడు అనమాట బుక్ చదవడానికి. మన మాటికి మనం పనిలో ఉంటామండి. పిల్లలైతే చూడండి ఎంత ఇంట్రెస్ట్ కూర్చున్నారో. ఎప్పుడు గుడికి వెళ్ళి చేసుకోవడం కాకుండా ఇలా చక్కగా కూర్చొని కథ అయితే వింటారనమాట. వాళ్ళకి తెలియదు కదండి. సో, ఇలా తెలుసుకోవడం కోసం అనేసి ఇలా చేశాను వీడియో. చూడండి మా ముగ్గురు పిల్లలు, మా ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు పిల్లలు ఇలా కూర్చున్నారు. ఇంకా వ్రతం చేయడానికి ముందుగా బుక్ అయితే చదవాలండి. ఇదో మా పూజ అయితే ఇలా ట్రై చేసింది. మళ్ళీ మా పండు కూడా ట్రై చేసింది. అర్థం కావట్లేదు అనేసి వాళ్ళ మామయ్యకి ఇచ్చేసింది మళ్ళీ. ఇంకా వాళ్ళ మామయ్య చదవడం స్టార్ట్ చేశాడనమాట. ఇలా పండగ అయితే అందరం కలిసి చేసుకుంటాం అనమాట. చేస్తున్నాం దేవునికి. తర్వాత మా పిల్లలందరూ అయితే ఫొటోస్ అయితే దిగారనమాట. ఇలా చేసిన తర్వాత గౌరీదేవిని అయితే గంగలో కలిపేశారండి. అది ఎలా చేస్తారు అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.